అందరికీ నమస్కారము. ఈరోజు మనం మీ ముందు ఉంచాలనుకుంటున్న విషయం ఏంటంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అంటే సివిల్ ఇంజనీరింగ్లో 3D ప్రింటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు నేర్చుకోబోతున్నాం ఇది. అంటే ప్రింటింగ్ అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ముద్రలు, అచ్చులు. అంటే పేపర్స్ పైన మాత్రమే ప్రింట్ చేస్తామనే విషయ పరిజ్ఞానం మనకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం అది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నిర్మాణ రంగంలో ఈ ప్రింటింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఏ విధంగా ఈ 3D ప్రింటింగ్ అనే టెక్నాలజీని వాడబోతున్నాము రాబోయే రోజులలో. అంటే సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణాలలో ఏ నిర్మాణం అయినా సరే మన ఒక నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ముడి పదార్థాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడ అవసరం ఉంటుంది దానికి నిర్మాణాన్ని చేపట్టాలంటే. ఆ నిర్మాణానికి కావలసినటువంటి ఏదైనా సరే కాలం కానివ్వండి, బీము కానివ్వండి, ఏదైనా సరే దానిని ఒక కొత్త పద్ధతిలో ఒక కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు దాన్ని తయారు చేసి రకరకాలైనటువంటి నిర్మాణాలలో దాన్ని వినియోగిస్తున్నాము. అంటే ఇక్కడ దీని యొక్క ప్రాధాన్యతను కనుక మనం పరిశీలిస్తే 3D ప్రింటింగ్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యతను కనుక మనం పరిశీలిస్తే సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక కట్టడానికి ఎంతో సమయం పడుతుంది. అంటే పాత రోజుల్లో మనం చూసుకుంటే ఒక నిర్మాణాన్ని నిర్మించాలంటే కొన్ని సంవత్సరాలతో పాటు మనం రావాల్సి ఉండేది. కానీ ఇక్కడ ఈ పద్ధతిని 3D ప్రింటింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించి మనం ఇక్కడ అంటే తక్కువ వ్యవధిలో ఎక్కువ ఉత్పాదకతను చేయగలుగుతున్నాం. అంటే ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా సాధ్యం కావడానికి ముఖ్య కారణం ఈ 3D ప్రింటింగ్ అనే టెక్నాలజీ. అసలు 3D ప్రింటింగ్ దీనికి సంబంధించినటువంటి విషయాలు నాతో పాటు నా అధ్యాపక బృందము నాతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నారు. రాబర్ట్ సార్, నమస్కారం. వాట్ ఆర్ ద జనరల్ ఇన్ఫర్మేషన్ యూ నో సార్ ఇన్ దిస్ 3D printing technology? The information related to 3D printing technology is by simply saying that it is an alternate manpower for all type of construction activities. అంటే ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ మనం చేయగలుగుతాం సార్ ఈ 3D printing టెక్నాలజీని ఉపయోగించి? వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్? I will explain that. Basically I will give some general information about that one. It has been executed in 1980s onwards. Basically they are trying for various geometrical shapes like round, square and boxes using this 3D printing technology, and then furtherly they may develop some objects like stone benches, chairs and so on. Now it has been further improved to have a construction of structural components like wall, beam, slab too. ఓకే సార్, దీంట్లో ఏ రకమైనటువంటి మెటీరియల్స్ ని వాడగలుగుతున్నాము ఈ 3D printing టెక్నాలజీలో? వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్? Yes. It is not similar to conventional material which is used in conventional buildings too. Normally we are using brick, cement mortar, stone and all these things. So here there is a three-dimensional machine which is designed for a geometrical shape of the building, which is imported from our AutoCAD machine. It is the machine, 3D machine is designed accordingly. We cannot use the conventional method. We are using a special type of cement or concrete with wax and polymer and some special materials too. Are you used steel also, sir? Yes, the question arises generally that why all structural component needed steel, but we cannot here we are not using that one. Instead of the reinforcement, we are supposed to be used for steel fibers and glass fibers for durability purposes. Okay, in future any importance is there in this 3D technology? అంటే భవిష్యత్తులో దీని యొక్క ఉపయోగం ఏదైనా ఉండొచ్చా? Yes. Now it is according to we need to minimize the cost and time of construction activity, so that the 3D technology is now the latest technology now developed in around the world. As a civil engineer, why we will adopt this technology, sir? Yes, as we told that normally in the
correction or occurred because of the manpower only. ఓకే So in order to the first word itself, I told it is a best alternate for manpower for construction activities. ఓకే So అంటే తక్కువ సమయంలో ఎక్కువ whenever manpower, it is mechanized. It is a robotic machine which is used for construction activities to minimize the manpower errors. రైట్. ఇంకొంచెం విషయ పరిజ్ఞానం గురించి నాతో పాటు ఉన్నటువంటి నిపుణులు అయినటువంటి శృతి విల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ 3D టెక్నాలజీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఎస్, ఏంటి ప్రయోజనాలు ఏముండొచ్చు దీని మరి? సార్ చెప్పినట్టు దీనివల్ల చాలా టైం సేవింగ్ అని సార్ అన్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? 5 నుంచి 10 సంవత్సరాల బిఫోర్ నేను చూసినప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు దెర్ వాజ్ బిల్డింగ్స్ విత్ 5 స్టోరీ బిల్డింగ్ ఉంది, 10 స్టోరీ బిల్డింగ్ ఉంది. ఇప్పుడున్న బిల్డర్స్ ఇఫ్ యూ గో టు ఐటీ సెక్టార్ ఏరియా, మనం దగ్గర చూస్తే 20 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, 40 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, 50 ఫ్లోర్ బిల్డింగ్ కూడా ఉంది. మనం దాన్ని ఏమంటున్నాం అంటే హై రైజ్ బిల్డింగ్. హై రైజ్ బిల్డింగ్, ఆకాశ హై రైజ్ బిల్డింగ్ కు కట్టాలంటే బిల్డర్స్ కు చాలా టైం పడుతుంది. ఓకే. సో అన్ని సబ్స్ట్రక్చర్ నుంచి మొత్తం ఆ హై రైజ్ బిల్డింగ్ డెవలప్ చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అటువంటి స్టేజ్ లో ఈ 3D బిల్డింగ్ అనేది ఎట్లా అంటే, మన కంప్యూటర్ లో కనుక మనకు ప్రింట్ ఆప్షన్ ఇచ్చి ఇంకు పోస్తే ప్రింట్ ఎట్లయితే వస్తుందో దీంట్లో కూడా అంతే. సేమ్ మనం సైట్ లో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఒక కాంక్రీటింగ్ కి ఒక హోస్ పైప్ లాగా ఉంటే అది సేమ్ మన కాంక్రీట్ వేసుకుంటా పోతుంది. ఓకే. అంటే ఆ రకమైనటువంటి యంత్ర పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా? మరి సాధారణ మానవులు ఇప్పుడు కట్టుకోవాలనుకుంటారు, సామాన్య మనుషులు ఇప్పుడు ఈ రకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాలను చేపట్టవచ్చా? తప్పకుండా చేపట్టవచ్చు. ఎప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే ఈ టెక్నాలజీ ఉందో, ఈ ఐటీని డిజిటలైజేషన్ చేసి సివిల్ తోని కలిపి దీన్ని చేస్తున్నారో, ఇప్పుడు అది చేసినప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే మనకు ఈ ఓజాజ్ అనే కంపెనీ దీన్ని స్టార్ట్ చేసి ఈ ఆల్రెడీ ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వేరే దేశాలలో ఆల్రెడీ ఉన్నాయి. చైనా లాంటి దేశాలలో, దుబాయ్ లాంటి దేశాలలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇండియాకు తీసుకొచ్చినప్పుడు ఏమైతుందంటే, దీనికి ఓన్లీ ఇప్పుడు ఒక సింగిల్ బిల్డింగ్స్ కడుతున్నారు. సో ఇటువంటి వాటిని ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ కావాలంటే పర్ స్క్వేర్ ఫీట్ 1500 నుంచి 1800 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మనము ఈ 3D టెక్నాలజీని వాడి జస్ట్ ఈ 3D ప్రింటింగ్ ద్వారా ఇల్లు కనుక నిర్మిస్తే కేవలం పర్ స్క్వేర్ ఫీట్ ఒక 800 రూపాయల నుంచి 600 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే మనం ఇక ఖర్చు పెట్టేటటువంటి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది దీంట్లో. సార్ చెప్పినట్టు కూడా దాదాపుగా ఖర్చు కనుక మనం చూసినట్టయితే 30 నుంచి 40% ఖర్చు అనేది తక్కువైంది. సో సామాన్య మానవుడు కూడా, ఇప్పుడు నాలాంటోడు సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే, ఓకే, తక్కువ ఖర్చుతోనే ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇటువంటి టెక్నాలజీ ఉంటే ఏంటంటే ఇల్లు కట్టుకోవచ్చు. అంటే మరి ఇది ఎప్పటిలోపు అందరికి అందుబాటులోకి రావచ్చు మరి ఈ టెక్నాలజీ అనేది? మరి అది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఇప్పుడు, మరి ఇది ఎప్పటిలోపు ఇది రావచ్చు? ఇది ఎప్పటిలోగా? ఆల్రెడీ మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ అయింది సార్. ఓకే, కొన్ని ఐఐటి లెవెల్ స్టూడెంట్స్ ఆల్రెడీ దీన్ని పేటెంట్ తీసుకొని చేస్తున్నారు, ఉన్నాయి. గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తుంది. ఓకే, దీని స్ట్రెంగ్త్ కూడా ఎన్ని లెవెల్స్ కడితే అన్ని హైట్ వరకు మనకు అదే స్ట్రెంగ్త్ వస్తుంది, ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఓకే, సో ఇట్లా మనకు అందరికి ఇల్లులు కనుక ఇట్లనే దీన్ని కంటిన్యూ చేస్తే, ఇప్పుడు నేను అన్నట్టు 600 రూపాయల స్క్వేర్ ఫీట్ రేట్ ఏదైతే ఉందో అది అందరికి కనుక వాడినట్టయితే అది ఇంకొక 10% 15% తగ్గే అవకాశం ఆటోమేటిక్ ఉంటుంది. సో ఏదైతే నార్మల్ కన్స్ట్రక్షన్ ఉందో కాస్ట్, ఇట్లా కంటిన్యూస్ గా ఇవి కనుక పెరిగితే ఇంకా ఈ 800 నుంచి 600 రూపాయలు ఏదైతే ఉన్నదో దాని ఖర్చు ఇంకొక 150 రూపాయలు తగ్గుతుందే కనుక, సో ఇది అందరికి అందుబాటులో ఉండే అవకాశం. అంటే ఇది సామాన్య మానవులకి అందుబాటులోకి వస్తుందని అంటున్నారు మీరు. ఎప్పటిలోకి రావచ్చు మన దేశంలో? మన దేశంలో ఇది ఒక సంవత్సరం పట్టొచ్చు, సంవత్సరంన్నర పట్టొచ్చు. డెఫినెట్ గా దీనికి గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇటువంటి వస్తే, ఇప్పుడు సపోజ్ మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, మన కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది, ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కడుతున్నారు అందరికి అందుబాటులో ఉండటానికి. ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఈ టెక్నాలజీ కనుక కడితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు 200 కోట్లు పడేది 100 కోట్లు పడచ్చు, 150 కోట్లు పడచ్చు. సో ఖచ్చితంగా అది గవర్నమెంట్కు ఆదాయం తగ్గిస్తుంది అని పెంచదు. సో ఇటువంటి వాటికి గవర్నమెంట్ కూడా లాభమే, సామాన్య మానవ కూడా లాభమే. ఎప్పుడు అంటే గవర్నమెంట్ కనుక సబ్సిడీ, ఇటువంటి టెక్నాలజీకి సబ్సిడీ కనుక ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఇది అందరికి అందుబాటులో ఉంటుంది, అందరికి లాభదాయకమే. ఇంకా
కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న బిల్డర్స్కు ఇది చాలా లాభదాయకం, స్ట్రెంగ్త్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, అంత ఉంది. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం ఫోన్లో చూసుకొని పని ఎంత అయింది, ఎంత కావాలి, డిలే లేకుండా ఆన్ టైం, అంటే ప్రతిదీ మానిటరింగ్ జరుగుతుంది. అవును, ఇది క్లియర్ మానిటరింగ్. మీరు సెల్ ఫోన్ లో చూసి అసలు ఏ ఫ్లోర్ లో ఇప్పుడు టవర్ ఉంది, నేను అన్నట్టు 50 ఫ్లోర్ల టవర్ ఉన్నది ఆకాశ హార్మ్యాలు అనుకోండి. ఇప్పుడు 50 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, ఈ ఫ్లోర్ లో ఎంత వర్క్ అయింది, నెక్స్ట్ ఫ్లోర్ లో ఎంత వర్క్ కావాలి, ఒక సూపర్వైజర్ కానీ సైట్ ఇంజనీర్ కానీ ఒక సిఇఓ కానీ జస్ట్ ఆ యాప్ లో ఏ స్టేటస్ ఆఫ్ వర్క్ చూస్తే తెలిసిపోతుంది. దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది 100%. అంటే యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ గా మరి మీ వంతు కర్తవ్యంగా ప్రజల్లో ఏ విధంగా అవగాహన కల్పించవచ్చు మరి ఈ రకమైనటువంటి టెక్నాలజీస్ పైన? ఇటువంటి టెక్నాలజీస్ ఫస్ట్ స్టూడెంట్స్ ద్వారా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇది తెలియజేయాలి. ఇప్పుడు ఇటువంటి మన ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, అంటే ఏ మాధ్యమం ద్వారా తెలియజేయగలుగుతున్నాం మనం, అంటే ఏ రకంగా తెలియజేయాలి మరి ఇప్పుడు పిల్లలకు? ఇప్పుడు ఇటువంటి మీటింగ్స్ ద్వారా తెలియజేయచ్చు, ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇచ్చి పిల్లలకు తెలియజేయచ్చు, ఇంటర్న్షిప్స్ ఇవ్వచ్చు, ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు, ఎన్నో విధాలుగా చేయొచ్చు. చిన్న చిన్న ఆర్టికల్స్ పేపర్లు అయ్యొచ్చు. పిల్లలు ఇప్పుడు కాలేజీలలో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ విజిట్ అనేది ఎన్నో పెద్ద పెద్ద కాలేజీలో ఉన్నాయి. సో అటువంటి వాటి దగ్గర తీసుకుపోయి ఒక చిన్న వర్క్ షాప్ లాంటిదో, అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పిల్లవాడు తను ఎక్కడైతే చదువుకుంటున్నాడో అదే కళాశాల నుంచి ఈ రకమైనటువంటి ప్రాజెక్టులను చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలి అనుకుంటే బిగినింగ్ ఏంది, మన స్కూల్ దగ్గరే మనం ఏదైనా నేర్చుకోవచ్చు, మన కాలేజ్ దగ్గరనే ఏదైనా నేర్చుకోవచ్చు. అది నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మనం చదువుకునే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది నేర్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్టో ఒక ఇండస్ట్రియల్ విజిటో నేర్చుకుంటేనే దాన్ని మనం ప్రాక్టీస్ గా తీసుకుపోతాం. సో థియరీ వెన్ రిలేటెడ్ టు ప్రాక్టీస్, థియరీని ప్రాక్టీస్ ని కనెక్ట్ చేస్తేనే ఇటువంటివి స్టూడెంట్స్ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, అది సొసైటీకి పోతుంది. సో స్టూడెంట్సే బేసిక్ థింగ్. అంటే మీరు చివరిగా ఇది దీని యొక్క ప్రాధాన్యత చాలా వరకు ఉన్నదని చెప్పేసి మీరు ఏకీభవిస్తున్నారు దీన్ని? ఖచ్చితంగా. అంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా. రైట్. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మేము ముందుంచాలనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే 3D టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి నిర్మాణాన్ని నిర్మించాలన్నా ముఖ్యంగా మనము ఈ ఆకాశ హార్మ్యాలనే నిర్మాణాలు నిర్మిస్తున్నాము. అంటే ఏంటి అవి? అంటే 30 అంతస్తులే ఉండొచ్చు, 40 అంతస్తులే ఉండొచ్చు, 50 అంతస్తులే ఉండొచ్చు. ఆ నిర్మాణాలను నిర్మించాలంటే మనకి ఇంచుమించుగా తక్కువలో తక్కువ కాల వ్యవధి తీసుకుంటే మనము కొన్ని సంవత్సరాలు పడుతుంది. 5 నుంచి 10 సంవత్సరాలు పట్టవచ్చు, 15 సంవత్సరాలు పట్టవచ్చు. అదే గనుక మనం ఈ 3D టెక్నాలజీని గనుక ఉపయోగిస్తూ ఈ నిర్మాణాలను చేపట్టినచో మనకంటే కాలము తగ్గించవచ్చు, అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత పెంచవచ్చు మనం. అందుగురించే ఏంటంటే రాబోయే రోజులలో భవిష్యత్తు అంతయు కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉన్నది కనుక ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక సివిల్ ఇంజనీరింగ్ రంగంలో జోడిస్తే పిల్లలలో కూడా కొత్త నైపుణ్యాలు పెరుగుతాయి. ఆ నైపుణ్యాలకు తగ్గట్టు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా లభిస్తాయని ఆశిస్తూ ఈ చిన్న ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.